ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా ఇండియా రికార్డు సాధించింది. ప్రతి ఏడాది ఏ దేశం సాధించినంతగా ఇండియా జీడీపీ 6% నుండి 7% నమోదు చేస్తూ వస్తోంది. అయినా దేశంలో ప్రతి ఏడాది 80 లక్షల మంది కొత్తగా జాబ్ మార్కెట్లోకి వస్తున్నారు. మరి వారికి ఉద్యోగాలు లేదా ఉపాధి కల్పించడానికి ప్రస్తుతం ఈ జోరు సరిపోదని, ప్రతి ఏడాది జీడీపీ ప్రస్తుతం ఉన్న దానికంటే రెట్టింపు అంటే 12.2% సాధిస్తే తప్ప యువతకు ఉపాధి కల్పించలేరని ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించారు. ఇక ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తాజాగా ఇండియాకు ఒక వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోతున్న దేశంగా ఇండియా రికార్డుకు ఎక్కింది. అక్కడ వరకు బాగానే ఉన్న ఈ దశాబ్దంలోనే ప్రతి ఏడాది మార్కెట్లోకి 80 మిలియన్ల యువత అంటే 8 కోట్ల మంది జాబ్ మార్కెట్లోకి వస్తారు. మరి అంతమందికి ఉపాధి చూపించే సత్తా భారత ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించింది. భారీ సంఖ్యలో యువత జాబ్ మార్కెట్కు వస్తున్న క్రమంలో భారత జీడీపీ ప్రస్తుతం ఉన్నదానికంటే రెట్టింపు సాధించాలని సూచించింది. ప్రస్తుతం ఇండియా జీడీపీ 6 నుంచి 7% మధ్య తచ్చాడుతోంది. ఇక మోర్గాన్ స్టాన్లీ వాదనేమంటే రాబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టి జీడీపీ వృద్ధి రేటును కనీసం 12.2% పెంచుకోవాలని భారత ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం ఇండియా పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఒకవైపు అమెరికా ఇండియాపై పగబట్టి పెద్ద ఎత్తున టారిఫ్లు పెంచడంతో దేశంలోని పలు రంగాలు కుదేలయ్యేలా ఉంది పరిస్థితి. దీంతో దేశంలో నిరుద్యోగుల సంఖ్య క్రమంగా పెరిగే అవకాశాలున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుంచి వచ్చే దిగుమతులపై 50% సుంకం విధించాడు. దీంతో ఇండియాలోని టెక్స్టైల్ రంగంతో పాటు జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగం, ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఎందుకంటే ఈ రంగాలు ప్రధానంగా కార్మికులపై ఆధారపడిన రంగాలు. దేశంలో లక్షలాది మంది ఈ రంగాలు ఉపాధి కల్పిస్తున్నాయి. తాజాగా ట్రంప్ దెబ్బకు పలు రంగాలు కుదేలయ్యాయి. ప్రస్తుతం వీరికి జతగా కొత్తగా జాబ్ మార్కెట్కు వచ్చే యువతకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో ఇండియా జీడీపీ 7.8% వృద్ధి రేటును సాధించింది. అయినా దేశంలోని యువతలో నిరుద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని తేలింది. సుమారు 8.4 కోట్ల మందికి ఉపాధి చూపించాల్సి ఉందని మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదికలో తేల్చి చెప్పింది. దేశంలో ఒకవైపు పెరుగుతున్న పేదరికం, మరోవైపు పారిశ్రామిక వృద్ధి రేటు బలహీనంగా ఉండడంతో పాటు అమెరికా టారిఫ్లు, వీసా ఛార్జీలు ఖరీదైన వ్యవహారంగా మారడం, ఆటోమేషన్ తదితర అంశాలు కలిసి దేశంలోని జాబ్ మార్కెట్ సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదంలో పడిందని మోర్గాన్ స్టాన్లీ ఒక నోట్లో వివరించింది. ఇక ఇండియా ప్రతి ఏడాది జీడీపీ వృద్ధి రేటు 12.2 సాధిస్తే తప్ప ఇండియా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడలేదని మోర్గాన్ స్టాన్లీ ఆర్థికవేత్తలు హెచ్చరించారు. అలాగే దేశంలో ప్రతి ఏడాది చదువుకున్న విద్యార్థులు జాబ్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్నారు. వారికి ఎలాంటి ఉపాధి లేకుండా పోవడంతో దేశంలో సామాజిక అశాంతి నెలకొనే అవకాశాలున్నాయని హెచ్చరించింది. దక్షిణాసియాలో లేబర్ మార్కెట్ 2 రకాల సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకటి నిరుద్యోగ సమస్య, రెండోది అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్కపోవడం లేదా అనుభవానికి తగ్గ ఉద్యోగం లభించకపోవడం. మోర్గాన్ స్టాన్లీకి చెందిన ఆర్థికవేత్త చేతన్ ఆహ్యా సోమవారం నాడు ఒక నోట్లో ఈ అంశాలను ప్రస్తావించారు. దక్షిణాసియాలో ఇండియాలో నిరుద్యోగం రేటు అత్యధికంగా 17.6% ఉందని తెలిపింది. వ్యవసాయ రంగంలోకి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు చేరడంతో ఈ రంగంలో పనిచేసే వారి సంఖ్య 17 ఏళ్ల గరిష్టానికి చేరిందని మోర్గాన్ స్టాన్లీ నోట్లో వివరించింది.
బలమైన పారిశ్రామిక అభివృద్ధి అలాగే ఎగుమతులు ఊపందుకోవడంతో పాటు మౌలిక రంగం అభివృద్ధితో నైపుణ్య అభివృద్ధిని మెరుగుపరిచే వ్యాపార అభివృద్ధిని సాధించవచ్చు. ప్రభుత్వం సంస్కరణలు అమలు చేయకపోతే దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశం ఉందని వాల్ స్ట్రీట్ కూడా హెచ్చరించింది. ప్రపంచంలోనే శరవేగంగా దూసుకుపోతున్న ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ప్రభుత్వం సంస్కరణలు తేవాలని సూచిస్తోంది. దీంతో పాటు H-1B వీసాలు ఖరీదైన వ్యవహారంగా మారడంతో దాని ఒత్తిడి కూడా ఇండియాపై పడే ప్రమాదం ఉందని తెలిపింది. ఇక అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే చదువుకు తగ్గ ఉద్యోగం లభించకపోవడాన్ని అంటారు. విద్యార్హతలు ఉండి నైపుణ్యం ఉండి ఉద్యోగం లభించకపోతే ఇండియా పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని వాల్ స్ట్రీట్ హెచ్చరించింది. దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించడానికి జీడీపీ వృద్ధి రేటు 6.3% నుంచి 6.8% చాలదని పలువురు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 50% దిగుమతి సుంకం విధించడంతో పరిస్థితులు మరింత జటిలంగా మారాయి. దీంతో పాటు ట్రంప్ ఇండియన్స్కు వర్క్ వీసాలపై కొరడా జులిపించడం కూడా నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి ఒక కారణంగా చెబుతున్నారు. ఇక ఇండియా జీడీపీ జూన్తో ముగిసిన త్రైమాసికంలో 7.8% వృద్ధిని నమోదు చేసింది. ఇక వృద్ధి రేటు విషయానికే వస్తే అంచనాను మించిపోయింది. అయితే బలమైన జీడీపీ వృద్ధి రేటును సాధించినా వచ్చే దశాబ్ద కాలానికి జాబ్ మార్కెట్లోకి వచ్చే 84 మిలియన్ యువతకు ఉపాధి కల్పించేంత అవకాశాలు మాత్రం లేవని మోర్గాన్ స్టాన్లీ ఒక నోట్లో పేర్కొంది. దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరిగితే పేదరికం విలయ తాండవం చేస్తుంది. అదే సమయంలో దేశంలోని ప్రజల్లో వినియోగం తగ్గిపోతుందని హెచ్చరించింది. ఇక ఇండియా విషయానికి వస్తే సుమారు 603 మిలియన్ ఇండియన్లు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. మధ్య ఆదాయాన్ని కంటే తక్కువ అంటే రోజుకు $3.65 ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే $320 కంటే తక్కువ ఆదాయంతో బతికీడుస్తున్నారని ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసిన నివేదికలో తెలిపింది. ఇక వరల్డ్ బ్యాంక్ అంచనా ప్రకారం బ్రతకడానికి కనీసం $4.20 ఆదాయం ఉండాలని తాజాగా కొత్త సవరణ తీసుకువచ్చింది. దీంతో ఇండియాలో ఈ బ్రాకెట్లోకి మరింత మంది వచ్చి చేరే అవకాశం కనిపిస్తోంది. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు ఆటోమేషన్తో కూడా ఇండియాకు ప్రమాదం ముంచుకొచ్చే అవకాశాలున్నాయి. దీంతో సంప్రదాయంగా అందుబాటులో ఉండే సేవా రంగంలో ఉపాధి అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయని మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది. కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తే చదువుకున్న యువతకు ఉపాధి లభించే అవకాశాలు తగ్గుతాయి. దీనికి పరిష్కారం ప్రభుత్వం పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించాలి. తయారీ రంగం, టెక్నాలజీ, స్కిల్ బిల్డింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించగలిగితే రాబోయే తరాలకు ఉపాధి లభించే అవకాశాలుంటాయని, లేదంటే దేశంలోని యువతలో నిరుద్యోగం పెరిగిపోతుందని మోర్గాన్ స్టాన్లీ హెచ్చరించింది. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రపంచంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా రికార్డుకెక్కినా ఇటీవల కాలంలో ప్రపంచంలోని పలు దేశాల్లో యుద్ధాల వల్ల ఇండియా నుంచి ఎగుమతులు మందగించాయి. అదే సమయంలో అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత చర్యలు ఇండియాకు ప్రాణ సంకటంగా మారాయి. ఇండియాపై పగబట్టి టారిఫ్ను ఏకంగా 50% విధించడంతో ఇండియా నుంచి అమెరికా ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పలు రంగాలు మూతపడ్డంతో నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. దీనికి పరిష్కారం కొత్త మార్కెట్లను వెతుక్కోవడమే. దీంతో పాటు ప్రభుత్వం కొన్ని రంగాలకు రాయితీలు ప్రకటించాల్సి ఉంటుంది. ఉదారంగా రుణాలు ఇచ్చి ఆదుకుంటే తప్ప దేశ జీడీపీ పెరిగే అవకాశాలు లేవు. ఇండియా జీడీపీ వృద్ధి రేటు 12.2% సాధించాలంటే టఫ్ టాస్క్ అని చెప్పాల్సిందే. గతంలో ఎప్పుడూ ఇండియా జీడీపీ 10% దాటిన దాఖలాలు లేవు. మరి 12.2% సాధించాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయ్యే పని కాదని ఆర్థికవేత్తలు బలంగా నమ్ముతున్నారు. మరి జీడీపీని మరింత పరుగులు పెట్టించడానికి టీం మోదీ ఎలాంటి ప్రణాళికలు రచిస్తుందో వేచి చూడాల్సిందే.